కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయ చూసినా పావు కేజీ 15 రూపాయల నుంచి 20 రూపాయలు పలుకుతుంది. సాగునీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు 20 నుంచి 40 రూపాయల వరకు లభించేవి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో 20 నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతుండగా వారంతపు సంతల్లో కిలో 60 నుండి 80 రూపాయలు పలుకుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏడాదికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా. నగర పరిసర ప్రాంతాలైన వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తున్నాయి. స్థానికంగా సుమారు 19 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25 మెట్రిక్ టన్నుల వరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆపై అవసరాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా ఛార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిపి మోపడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా నెల రోజుల క్రితం టమాటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం 40 రూపాయలకి చేరింది. గతంలో పచ్చిమిర్చి కిలో 60 రూపాయలు ఉండగా ఇప్పుడు 120 రూపాయలకి పెరిగింది. వారపు సంతలో కూరగాయలు ఏవి అడిగినా పావు కిలో 15 రూపాయల నుంచి 20 రూపాయలు చెబుతున్నారు. నెల క్రితం వరకు కిలో టమాటా 15 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కిలో 40 రూపాయలకి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి పావు కిలో 20 రూపాయలకి దొరికేది. ప్రస్తుతం 40 రూపాయలకి అమ్ముతున్నారు. ఇలా అన్ని ధరలు పెరగడంతో తక్కువ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఎకరంన్నరలో కూరగాయలు సాగు చేస్తున్నా వేసవి ఎండలకు బోర్లలో నీరు అడుగంటింది. సమయానికి నీటి తడులు అందక దిగుబడి తగ్గింది. మార్కెట్లో కూరగాయలకు మంచి ధర ఉన్నా దిగుబడులు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చేతి నిండా పంట ఉన్నప్పుడు ధర ఉండదు.